ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. వరల్డ్ ఆర్చరీ పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న భారత మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసి శీతల్ దేవి. భవ్య పథకం ప్రారంభం. భవ్య అనగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అని అర్థం. దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడానికి భవ్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. ఇక ఈ పథకానికి 33,660 కోట్లను బడ్జెట్ను కేటాయించారు. ఈ విషయాన్ని మార్చ్ 18, 2026న అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ పథకం 6 సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2031-32 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఇక పరిశ్రమలను స్థాపించాలనుకునే వారికి భూమి, కరెంట్, నీరు లాంటి మౌలిక సదుపాయాలను ముందుగా సిద్ధం చేసి ఉంచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్‌ను నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమలు చేస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు చూస్తే ఇండియాను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే ఈ 100 పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు మరియు లాజిస్టిక్స్, సేవల రంగంలో 1,00,000 ఉద్యోగాలు, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక భవ్య పథకం యొక్క కీ ఫీచర్స్ చూస్తే మొదటిది ప్లగ్ అండ్ ప్లే మోడల్. అంటే ఫ్యాక్టరీ పెట్టడానికి అవసరమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, టెస్టింగ్ ల్యాబ్‌లు, 24/7 కరెంటు, నీరు, ఇంటర్నెట్ లాంటి సదుపాయాలను ముందే సిద్ధం చేసి ఉంచుతారు. ఇక కంపెనీలు నేరుగా ప్లాంటులను నిర్మించుకోవచ్చు. దీనినే ప్లగ్ అండ్ ప్లే మోడల్ అని అంటారు. ఇక రెండవది పార్కుల విస్తీర్ణం మరియు నిబంధనలు. సాధారణ రాష్ట్రాలలో కనీసం 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు పార్కులను నిర్మించవచ్చు. అలాగే ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో గరిష్టంగా 25 ఎకరాల వరకు ఈ పార్కులను నిర్మించుకోవచ్చు. ఇక మూడవది ఆర్థిక మద్దతు. ఈ పార్కులలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఎకరానికి ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. అలాగే పార్కులను బయటి హైవేలు మరియు రైల్వేలతో అనుసంధానించే ఎక్స్టర్నల్ కనెక్టివిటీకి అయ్యే ఖర్చులో 25% నిధులను కేంద్రమే భరిస్తుంది. ఇక నాలుగవది పీఎం గతిశక్తి పథకంతో అనుసంధానం. ఈ పార్కుల నుంచి తయారైన వస్తువులు వేగంగా పోర్టులకు, దేశీయ మార్కెట్లకు చేరడానికి వీలుగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ నెట్వర్క్‌తో ఈ పార్కులను కలుపుతారు. దీనికోసం ఈ పార్కులను ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో అనుసంధానించారు. 2,584 కోట్ల వ్యయంతో చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకం ప్రారంభం. ఇండియాలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచడానికి మరియు మారుమూల ప్రాంతాలలో విద్యుత్ సమస్యను తీర్చడానికి స్మాల్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని తెలుగులో చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి పథకం అని అంటారు. ఈ పథకాన్ని కేంద్రం కేవలం ఆమోదించడం మాత్రమే కాకుండా ఏకంగా 2,584.60 కోట్ల భారీ నిధులను విడుదల చేసింది. ఇక ఈ పథకం 5 సంవత్సరాలు అమలులో ఉంటుంది. అంటే 2026-27 సంవత్సరం నుంచి
2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం అమలులో ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా సుమారు 1500 మెగావాట్ల సామర్థ్యంతో చిన్న జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడం ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం 1 మెగావాట్ నుంచి 25 మెగావాట్ల వరకు విద్యుత్ సామర్థ్యం ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు మాత్రమే ఈ పథకం పరిగణలోకి తీసుకుంటుంది. చిన్న ప్రాజెక్టులకు పెద్ద డ్యామ్లు కట్టాల్సిన అవసరం ఉండదు. నది లేదా కాలువల ప్రవాహంతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఇక ఈ ప్రాజెక్టులకు విదేశీ సంస్థలు కాకుండా దేశీయ ప్రైవేట్ సంస్థలు లేదా ప్రభుత్వ సంస్థలు నిర్మిస్తే కేంద్రం సబ్సిడీలను అందిస్తుంది. ఈశాన్య మరియు సరిహద్దు జిల్లాలలో ప్రాజెక్టులను నిర్మిస్తే ఒక్కొక్క ప్రాజెక్టుకు గరిష్టంగా 30 కోట్ల సబ్సిడీని కేంద్రం అందిస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాలలో ఒక్కొక్క ప్రాజెక్టుకు గరిష్టంగా 20 కోట్ల వరకు సహాయాన్ని అందిస్తుంది. దీంతో పాటు భవిష్యత్తు కోసం 200 కొత్త ప్రాజెక్టుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్స్ సిద్ధం చేయడానికి ప్రభుత్వ ఏజెన్సీలకు ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలు చూస్తే మొదటిది పర్యావరణ అనుకూలం. ఇలాంటి చిన్న ప్రాజెక్టుల వలన భూసేకరణ సమస్యలు, అడవుల నరికివేత, వలసలు వంటి సమస్యలు తగ్గిపోతాయి. సో ఈ ప్రాజెక్టు పరోక్షంగా పర్యావరణానికి మేలు చేస్తున్నాయని చెప్పొచ్చు. రెండవది ఆత్మనిర్భర్ భారత్. అంటే ఈ ప్రాజెక్టులో వాడే యంత్రాలు, ప్లాంట్ పరికరాలు అన్నీ 100% దేశీయంగా తయారైనవి ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల దేశీయ తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది. ఇక మూడవది పెట్టుబడులు. ఈ ప్రాజెక్టులలో కేంద్రం ఇచ్చే సబ్సిడీల వలన దేశంలో సుమారు 15,000 కోట్ల వరకు ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక నాలుగవది ఉపాధి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో దాదాపు 51 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకనుంది. ఇక 2030 సంవత్సరం నాటికి ఇండియా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలన్న లక్ష్యాలకు ఈ స్మాల్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 2026 నివేదిక వివరాలు తెలుసుకునే ముందు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుందాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను ఐక్యరాజ్య సమితి సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ మరియు గాలప్ అనే సంస్థలు ఈ నివేదికను విడుదల చేస్తాయి. వరల్డ్ హ్యాపీనెస్ డేగా జరుపుకునే మార్చ్ 20న ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తారు. ఇక ఈ నివేదికను మొత్తం 6 అంశాల ఆధారంగా రూపొందించారు. అవి తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, ఆరోగ్యకరమైన జీవితకాలం, దాతృత్వం, అవినీతి. ఇక ఈ నివేదికను మొత్తం 147 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క థీమ్ వచ్చేసి హ్యాపీనెస్ అండ్ సోషల్ మీడియా. ఇక ఈ నివేదికలో 0 నుంచి 10 వరకు స్కోర్ ఉంటుంది. 10కి దగ్గరలో స్కోర్ ఉంటే అత్యధిక సంతోష దేశంగా పరిగణించాలి. అలాగే 0కి దగ్గరగా స్కోర్ ఉంటే అత్యల్ప సంతోష దేశంగా పరిగణించాలి. ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 7.764 స్కోర్తో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉండగా
7.540 స్కోర్‌తో ఐస్లాండ్ రెండవ స్థానంలో ఉంది. ఇక 7.539 స్కోర్‌తో డెన్మార్క్ మూడవ స్థానంలో ఉండగా 7.439 స్కోర్‌తో కోస్టారికా నాలుగవ స్థానంలో ఉంది. ఇక 7.255 స్కోర్‌తో స్వీడన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక ఈ నివేదికలో చివరి 5 స్థానాలలో ఉన్న దేశాలొచ్చేసి 147వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం నిలవగా 146వ స్థానంలో సియరా లియోన్ అనే దేశం నిలిచింది. ఇక 145వ స్థానంలో మాలావి దేశం నిలవగా 144వ స్థానంలో జింబాబ్వే దేశం నిలిచింది. ఇక 143వ స్థానంలో బొత్స్వానా దేశం నిలిచింది. ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026లో ఇండియా 116వ స్థానంలో నిలిచింది. ఇండియా ఈ నివేదికలో 4.536 స్కోర్ సాధించింది. ఇక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో ఇండియా 118వ స్థానంలో ఉండగా 2026 సంవత్సరంలో 2 స్థానాలు మెరుగుపరుచుకొని ఇండియా 116వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో ఇండియా యొక్క పొరుగు దేశాల ర్యాంక్స్ చూస్తే 65వ స్థానంలో చైనా ఉండగా 99వ స్థానంలో నేపాల్ దేశం ఉంది. ఇక 104వ స్థానంలో పాకిస్తాన్ దేశం ఉంది. ఇండియా కంటే మెరుగ్గా ఈ 3 దేశాలు మాత్రమే ప్రదర్శన చేశాయి. ఇక 127వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా 134వ స్థానంలో శ్రీలంక దేశం నిలిచింది. IOS సాగర్ 2026 హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత మరియు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి IOS సాగర్ 2026 అనే బహుళజాతి నావికా మిషన్ను కేంద్రం ప్రారంభించింది. IOS అంటే ఇండియన్ ఓషన్ షిప్ అని అర్థం. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ అని అర్థం. ఇక ఈ మిషన్ను ఏప్రిల్ 2, 2026 సంవత్సరంన ప్రారంభించారు. ఇక ఈ ప్రారంభ కార్యక్రమంను రక్షణ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేత్ మరియు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నిర్వహించారు. ఇక ఈ ప్రాజెక్టులో INS సునయన అనే నౌక పాల్గొన్నది. ఇక ఈ మిషన్లో ఇండియాతో పాటు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం సంస్థలోని 16 మిత్ర దేశాలు పాల్గొన్నాయి. ఈ సింపోజియం సంస్థ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని నౌకాదళాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కీలక వేదికగా పనిచేస్తుంది. ఇక ఈ మిషన్ 2 దశలలో జరుగుతుంది. మొదటి దశ హార్బర్ దశ. ఈ దశను మార్చి 16 నుంచి మార్చి 29 వరకు నిర్వహించారు. ఈ దశలో కొచ్చిలో నిర్వహించారు. హార్బర్ దశలో 16 దేశాల సిబ్బందికి సముద్రయానం, నావిగేషన్, అగ్నిమాపక చర్యలు మరియు ఓడల తనిఖీ చేసే ఆపరేషన్లలో శిక్షణ కల్పించారు. ఇక రెండవ దశ సముద్ర దశ. సముద్ర దశ ఏప్రిల్ 2 నుంచి మే 20 వరకు జరగనుంది. ఈ దశలో సముద్రంలో ఉమ్మడి విన్యాసాలు చేస్తూనే శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ దేశాలలోని ఓడరేవులను ఈ నౌక సందర్శిస్తుంది. చివరిగా ఈ నౌక ఇండియాలోని కొచ్చి చేరుకొని మిషన్ను ముగిస్తుంది. కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025. కిస్ అనగా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అని అర్థం. ఇక కిస్ హ్యుమానిటేరియన్ అవార్డ్ 2025 విజేతగా నీతా అంబానీ నిలిచింది. భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ క్యాంపస్లో మార్చి 16, 2026న ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇక
శ్రీలంకకు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ మోహన్ మనసింగే ఈ అవార్డును నీతా అంబానీకి ప్రదానం చేశారు. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత మరియు గ్రామీణాభివృద్ధి రంగాలలో నీతా అంబానీ చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. ఇక కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ అవార్డును మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవ చేసే వ్యక్తులు మరియు సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇక ఈ అవార్డు గెలుచుకున్న వారికి ప్రశంసా పత్రం మరియు బంగారు పూత పూసిన ట్రోఫీని అందిస్తారు. ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2026 ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2026ను లండన్కు చెందిన ప్రసిద్ధ గ్లోబల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ప్రదానం చేస్తుంది. ఇక ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2026 యొక్క విజేతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. దేశంలోని అన్ని లైసెన్సులు పొందిన బ్యాంకులు తమ అధికారిక వెబ్సైట్ల డొమైన్లను .bank.in గా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, ఇంతకుముందు ఈ వెబ్సైట్ SBI.com ఉండేది. కానీ ఆర్బీఐ కొత్త ఆదేశాల ప్రకారం SBI.bank.in ఉండాలి. ఇలా ఇండియాలోని అన్ని బ్యాంకుల వెబ్సైట్కు చివరన ఈ .in అనేది ఉండాలి. దీంతో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తానికి ఒకే డొమైన్ను తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది. ఈ అద్భుతమైన ఐడియాను సమర్థవంతంగా అమలు చేసినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ అవార్డు లభించింది. ఈ అవార్డును మార్చ్ 17, 2026న ప్రదానం చేశారు. ఇక ఈ డొమైన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రెండు దేశాలు సంయుక్తంగా ప్రభంబనన్ ఆలయం పునరుద్ధరణ. ఇండోనేషియాలోని ప్రభంబనన్ ఆలయాన్ని పునరుద్ధరించడానికి ఇండియా మరియు ఇండోనేషియా దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం మార్చ్ 16, 2026న జరిగింది. ఇండోనేషియా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టులో పాల్గొనబోతున్నాయి. అయితే ఈ పునరుద్ధరణ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఉంది. అది పురాతన కాలపు అనాస్టాలిసిన్ విధానానికి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని జతచేసి ఈ చారిత్రక కట్టడాన్ని పునరుద్ధరణ చేయనున్నారు. అనాస్టాలిసిన్ విధానం అంటే కూలిపోయిన చారిత్రక కట్టడాల యొక్క సొంత రాళ్లను ఉపయోగించి పునరుద్ధరణ చేపట్టడాన్ని అనాలాస్టిసిన్ విధానం అంటారు. ఈ విధానంలో చాలా కొద్ది మొత్తంలో మాత్రమే కొత్త రాళ్లను ఉపయోగిస్తారు. మిగిలినవి కట్టడాల యొక్క సొంత రాళ్లను పునరుద్ధరణకు ఉపయోగిస్తారు. ఇక ఈ ఆలయ పునరుద్ధరణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పాత్ర చూసుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు 3D డిజిటల్ మ్యాపింగ్ టూల్స్ ఉపయోగించి చెల్లాచెదురుగా ఉన్న వేలాది రాళ్లను స్కాన్ చేస్తారు. ఈ రాయి ఏ గోడకు సరిపోతుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కాన్ చేసి చెప్తుంది. ఇక ప్రంబనన్ ఆలయం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చూస్తే, ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉంది. ఇది 9వ శతాబ్దంలో సంజయ రాజవంశం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేయబడింది. ఇక ఇది ఆగ్నేసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం.
ఇక ఈ ఆలయ నిర్మాణం జవనీస్ శైలితో పాటు పల్లవుల శైలి ప్రభావం కనిపిస్తుంది. ఈ ఆలయంలోని గోడలపై రామాయణ ఇతిహాస ఘట్టాలను చెక్కారు. ఇక ఈ ఆలయం 991 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్‌గా గుర్తింపు పొందింది. కళింజర్ కోటకు అరుదైన గుర్తింపు. ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కళింజర్ కోటకు నేషనల్ జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్‌లో నేషనల్ జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన మొట్టమొదటి ప్రదేశంగా కళింజర్ కోట నిలిచింది. ఇక కళింజర్ కోట వింధ్య పర్వత శ్రేణుల మధ్యలో ఉంటుంది. ఈ కోట సముద్ర మట్టానికి 1203 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక ఈ కోట యొక్క చరిత్ర చూసుకుంటే, ఈ కోట గుప్తల కాలం నుంచే ఉన్నప్పటికీ 9వ శతాబ్దంలో చందేలులు దీనిని బలోపేతం చేశారు. అందుకే ఈ కోటను కళింజరాధిపతి అని కూడా పిలుస్తారు. ఇక 1023వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ దండయాత్రను ఈ కోట విజయవంతంగా తిప్పికొట్టింది. అలాగే 1945వ సంవత్సరంలో షేర్‌షా సూరి కళింజర్ కోటను ముట్టడించే సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ కోటలో ప్రసిద్ధ నీలకంఠ దేవాలయం ఉంది. ఇక క్వెషన్ ఆఫ్ ది డే. ఇండియాలో మొదటి క్వాంటం కంప్యూటర్‌ను ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.